system tasks and system tasks in Verilog. What are the system tasks in Verilog? లాస్ట్ క్లాస్లో మనం షెడ్యూలింగ్, తర్వాత ఇవేంటి సిస్టమ్ షెడ్యూలింగ్స్, అట్ ది సేమ్ టైమ్ సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ డిఫరెన్సెస్, అండ్ దెన్ నేమ్డ్ బ్లాక్స్, స్విచ్చింగ్ లెవెళ్ళు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ అలానే సిస్టమ్ టాస్క్ ఇన్ వెరిలాగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిస్టమ్ టాస్క్ ఇన్ వెరిలాగ్ అంటే టాస్క్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే డిస్ప్లే చేయడం కోసం. అంటే మనం సిమ్యులేట్ చేస్తున్నాం, సిమ్యులేట్ చేసిన తర్వాత ఏవి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎవరు ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నారు, సో అది నాకు ప్రింట్ కావాలి. ఓకే, సో ఆ ప్రింట్ కావడం కోసం నేను ఈ సిస్టమ్ టాస్క్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎక్కడ మెయిన్గా మనం సిమ్యులేటర్కి అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ప్రీ ప్రాసెసర్స్ అనమాట, ప్రీ డిఫైన్డ్ సిమ్యులేటర్ కమాండ్స్. సో సిస్టమ్ టాస్క్లు అన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే కంపైలేషన్ టైంలో, అంటే హార్డ్వేర్కి సంబంధించింది ఏమీ కాదు. ఓకే, సో కంపైలేషన్ టైంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఇవన్నీ సిమ్యులేటర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సిమ్యులేటర్ అంటే కంపైలేషన్ అయిపోయిన తర్వాత మనం అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా, అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి అంటే, లేదు డీబగ్గింగ్ ఎక్కడన్నా మనకు ప్రాబ్లం వచ్చింది, దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి అంటే, ఐడెంటిఫై చేయాలంటే ఈ సిస్టమ్ టాస్క్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవుట్పుట్ని ప్రింట్ చేయాలి, లేదు మానిటర్ చేయాలి, కంట్రోల్ చేయాలి. సో ఇలాంటి పర్పస్లు అన్నిటి కోసం మనం ఈ సిస్టమ్ టాస్క్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో సిస్టమ్ టాస్క్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ టాస్క్లు ఉన్నాయి. ఓకే, డాలర్ డిస్ప్లే స్టేట్మెంటు, అండ్ దెన్ డాలర్ మానిటరు, డాలర్ ఫినిషు, డాలర్ ర్యాండము, ఇవన్నీ సిస్టమ్ టాస్క్లే. ఓకేనా, సో అంటే మనం ఎప్పుడు ఏ టెర్మినల్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ఏది అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ సిమ్యులేషన్లో ఏ వాల్యూ వస్తుంది, సో ప్రీ డిఫైన్డ్గా సమ్ ప్రాసెసర్కి ఇచ్చేస్తాం. ఇవి హార్డ్వేర్కి ఎటువంటి ఎఫెక్ట్ని మనకు ప్రొడ్యూస్ చేయదు. ఓన్లీ ఇవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే కంపైలేషన్ టైం, సిమ్యులేషన్ టైంలో మాత్రమే మనకి ఇవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు సిమ్యులేషన్ అంటే ఈ సిస్టమ్ టాస్క్లు అనేవి లేవు అనుకోండి, లేకపోతే ఏమవుతుంది, ఏది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఎక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది, ఎవరు ప్రొడ్యూస్ అవుతున్నారు, సో ఇవన్నీ నేనేమీ తెలుసుకోలేను, అంతే కదా. సో అందుకని ఇవన్నీ బిల్ట్ ఇన్ కమాండ్స్ అనమాట. వెరిలాగ్ సిమ్యులేటర్ అనేది హార్డ్వేర్లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ ఉండవు కాబట్టి సిమ్యులేషన్ టైంలో మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ హెల్ప్ చేసినప్పుడు ఇవి ర్యాండమ్గా నెంబర్లు ఏమైనా జనరేట్ చేయాలి అని అంటే కనుక ఈ డాలర్ ర్యాండమ్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక డాలర్ డిస్ప్లే యూజ్ చేసుకుంటాను. కంటిన్యూస్గా మానిటర్ చేయాలి అని అంటే కనుక డాలర్ మానిటర్ యూజ్ చేసుకుంటాను. లేదు వేవ్ ఫామ్ని ప్రొడ్యూస్ చేయాలంటే కనుక డాలర్ డంప్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, ఈ డాలర్ డంప్ ఫైల్స్ ఇవన్నీ డిఫరెంట్ సిస్టమ్ టాస్క్లు అనమాట. ఓకే, అర్థమైందా? సిస్టమ్ టాస్క్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే, సో సిస్టమ్ టాస్క్లు అనేవి అబ్జర్వ్ చేయడానికి అట్ ది సేమ్ టైం కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో అబ్జర్వ్ అండ్ కంట్రోల్ ద హార్డ్వేర్ డ్యూరింగ్ ద సిమ్యులేషన్. అంటే సిమ్యులేషన్ చేసేటప్పుడు మన హార్డ్వేర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, అట్ ది సేమ్ టైం డిస్ప్లే కంట్రోల్స్ని బట్టి సో మనం హార్డ్వేర్ని సిమ్యులేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ ఎవరు ప్రింట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే డాలర్ సింబల్తో యూజ్ చేసుకుంటాం. ఓకే, సో డాలర్ ఇవన్నీ సిస్టమ్ టాస్క్లు అనమాట. అంటే ఏం లేదు, అన్నీ డాలర్ స్ట్రోబ్, డాలర్ మానిటరు, డాలర్ డిస్ప్లే, డాలర్ రైట్, డాలర్ ఫినిష్, డాలర్ స్టాప్, ఇవన్నీ సిస్టమ్ టాస్క్లే. సో ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కౌంటర్ని డిజైన్ చేస్తున్నారు, ఒక కౌంటర్ని డిజైన్ చేసినప్పుడు ఇది కౌంటర్ 1, 2, 3 అప్ టు 15 కౌంట్స్ వరకు చేస్తుంది. ఓకే, సో కానీ ఎంతవరకు కౌంట్ చేస్తుంది అనేది మనం ఈ సిస్టమ్ టాస్క్ లేదనుకోండి, సో అంటే సిమ్యులేటర్ అనేది ఏ కౌంట్ చేస్తుంది అనేది నేను ఐడెంటిఫై చేయలేను. ఓకేనా,
సో ఈ సిమ్యులేటర్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు. అందుకని ఈ కౌంటర్ అనేది ఏం చేస్తుంది, సో కౌంటర్ అనేది మనం కౌంట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం సిమ్యులేట్ చేస్తుంది. సిమ్యులేట్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తుంది. సో డిస్ప్లే చేయడం వల్ల ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అవుట్పుట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అనేది నాకు ఒక కన్సోల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, కన్సోల్ అవుట్పుట్ అనేది నేను చూడగలను. సో ఈ ఆర్డర్లో మనం యూజ్ చేసుకోవడానికి సిస్టమ్ టాస్క్లు అనేవి యూటిలైజ్ చేసుకుంటున్నారు. మోస్ట్ కామన్గా యూజ్ చేసేవి ఏంటి అంటే మనం డాలర్ డిస్ప్లే యూజ్ చేసుకుంటున్నాం, డాలర్ రైట్ అడుగుతారు. డాలర్ రైట్కి డాలర్ డిస్ప్లేకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. డాలర్ రైట్ డాలర్ డిస్ప్లే రెండు ప్రింట్ పర్పస్ కోసమే. ఈ రెండు ప్రింట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి, అంటే వాల్యూస్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. కానీ డాలర్ డిస్ప్లే అనేది ఎవ్రీ టైమ్ న్యూ లైన్లో ప్రింట్ అవుతూ ఉంటుంది ప్రతి వాల్యూ. డాలర్ రైట్ అనేది అలా ఆటోమేటిక్గా తీసుకోదు. సో డాలర్ మానిటర్ వచ్చేసరికి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటుంది. అదే డాలర్ స్ట్రోక్ వచ్చేసరికి ఏమవుతుందంటే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే మనకు డాలర్ స్ట్రోక్ ఉందో ఎక్కడ టైం స్లాట్ అనేది ఎండ్ ఆఫ్ ద టైం స్లాట్. ఇప్పుడు టైం t=0 ఉంది, టైం =100 దగ్గర ఉంది. 100 దగ్గర సమ్ వాల్యూ అప్డేట్ అయింది. ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి డాలర్ స్ట్రోక్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ దెన్ డాలర్ స్టాప్ కూడా ఉంటుంది. డాలర్ స్టాప్ అనేది ఏంటంటే సిమ్యులేషన్ని సస్పెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సిమ్యులేషన్ అనేది సస్పెండ్ చేస్తుంది అనమాట. అంటే కొంత టైం బ్రేక్ ఇస్తుంది అంతే. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, కొంత బ్రేక్ ఇస్తున్నాను అంతే. సో నేను మొత్తానికి ఆపేయట్లే. అదే డాలర్ ఫినిష్ అనుకోండి, ఫినిష్ చేసేస్తుంది, టెర్మినేట్ చేసేసి ఇంకా అక్కడితో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలానే డాలర్ టైం ఉంటుంది. డాలర్ టైం అనేది ఏం చేస్తుందంటే మన ఎప్పుడైనా డిస్ప్లే చేసేటప్పుడు మనం ఏ టైం దగ్గర డిస్ప్లే అవుతుంది అనేది నేను తెలుసుకోవాలి. అంటే కరెంట్ సిమ్యులేషన్ టైం. ఓకే, కరెంట్ సిమ్యులేషన్ టైంని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో డాలర్ టైం అనేది మీకు కరెంట్ సిమ్యులేషన్ టైం ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ డాలర్ ర్యాండమ్ అనేది ర్యాండమ్ వాల్యూస్ని, అంటే మనం అడుగుతారు. సో సిస్టమ్ వెరిలాగ్లో ర్యాండ్ కీవర్డ్ని యూజ్ చేసుకుంటే ర్యాండమ్గా వాల్యూస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ డాలర్ ర్యాండమ్ అనేది ఏం చేస్తుందంటే వాల్యూస్ని జనరేట్ చేస్తుంది, ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఓకే, జనరేట్ ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది అనమాట. అది డాలర్ ర్యాండమ్ యొక్క యూసేజ్. అండ్ దెన్ ఇంకేముంటాయంటే డాలర్ డంప్ ఫైల్స్ ఉంటాయి. డాలర్ డంప్ ఫైల్స్, డాలర్ డంప్ వ్యార్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సో ఈ డాలర్ డంప్ ఫైల్స్, డంప్ వ్యార్స్ దేని పర్పస్ కోసం అంటే స్పెసిఫిక్గా వేవ్ ఫామ్ ఏదైనా నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక సో ఆ వేవ్ ఫామ్స్ చూడడానికి డాలర్ డంప్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు జస్ట్ డాలర్ డిస్ప్లే గురించి ఏం చేస్తుంది, డిస్ప్లే సిస్టమ్ అనేది ఏం చేస్తుంది. సో ప్రింట్ టాస్క్ అండ్ ప్రింట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అన్నిటిని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ టాస్క్లు ఏమేం చేస్తున్నాయి, డాలర్ డిస్ప్లే, డాలర్ రైట్, డాలర్ మానిటర్, డాలర్ స్ట్రోక్. ఓకే, డాలర్ డిస్ప్లే అనేది చెప్పాం కదా మీకు. డాలర్ డిస్ప్లే అనేది సో ఎలా రాస్తాం మనం, ఏదైనా ఒక వాల్యూని నేను ప్రింట్ చేయాలి. సో జస్ట్ ఏం రాస్తానంటే మాడ్యూల్ టీబీ, సో మాడ్యూల్ టెస్ట్ బెంచ్ అని చెప్పేసి రాసుకొని, సో ఇనీషియల్ బిగిన్ రాసుకొని జస్ట్ ఇనీషియల్ బిగిన్. ఈ ఇనీషియల్ బిగిన్లో జస్ట్ మీరు డాలర్ డిస్ప్లేలో ఏదైతే రాశారో ఆ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది అంతే. హలో వరల్డ్ అని చెప్పేసి ఏదో రాశారు, లేదంటే హలో విఎల్ఎస్ఏ అని చెప్పేసి రాశారు. ఈ హలో విఎల్ఎస్ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇనీషియల్ బిగిన్ ఎండ్ చేశారు, ఎండ్ మాడ్యూల్. జస్ట్ చిన్న టెస్ట్ బెంచ్ అనమాట. చిన్న టెస్ట్ బెంచ్ జస్ట్ డిస్ప్లే మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. అంటే మీరు సింటాక్స్ ఎలా రాయాలి, డాలర్ డిస్ప్లే, ఓకే, డాలర్ డిస్ప్లే మెసేజ్. మీరు ఏం మెసేజ్ రాద్దాం అనుకుంటున్నారు, విఎల్ఎస్ఐ. ఓకే, సో విఎల్ఎస్ఐ సమ్ స్టాటిక్ వాల్యూస్, ఏదో ఒక వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సమ్ A=%b అండ్ B=%b అని చెప్పేసి రాశారు, A, B. సో ఇలా ప్రింట్ చేసుకోవడానికి డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా,
ఇవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్స్ అంటే యాక్టివ్ రీజన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. సో డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్స్ అన్నీ యాక్టివ్ రీజన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది సో జస్ట్ ఏదైనా వాల్యూని మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక ఇలా డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇవి డిఫరెంట్ మనకి ఈ డిఫరెంట్ స్పెసిఫైర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, మనం బైనరీ అయితే పర్సెంటైల్ బి అని, లేదు డెసిమల్ అయితే పర్సెంటైల్ డి అని, అండ్ దెన్ హెక్సాడెసిమల్ అయితే పర్సెంటైల్ హెచ్ అని, లేదు ఆక్టల్ అయితే పర్సెంటైల్ ఓ అని, సమ్ క్యారెక్టర్స్ ప్రింట్ చేసుకోవాలంటే పర్సెంటైల్ సి. సో ఇలా డిఫరెంట్ స్పెసిఫైర్స్ని యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు డిఫరెంట్ వాల్యూస్ని. అర్థమైందా. అంటే మీరు డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ ఎలా రాస్తారు, జస్ట్ లేదు మనకి ఏదైనా డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ సపోజ్ ఏ ఈక్వల్ టు 4 టిక్ బి 1011 అని తీసుకున్నా, అలాగే బి ఈక్వల్ టు సమ్ 4 టిక్ హెక్సాడెసిమల్ 2 అని చెప్పేసి తీసుకున్నా. ఓకే. సో ఈ వాల్యూస్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే నేను ఏం చేస్తాను, డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేస్తాను. డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ డాలర్ డిస్ప్లే అనే కాదు, డాలర్ మానిటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దెన్ డాలర్ మానిటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంటిన్యూస్గా డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఇది బైనరీ తీసుకున్నా, కానీ దాన్ని ప్రింట్ చేసేటప్పుడు డెసిమల్ ఫార్మేట్లో ప్రింట్ చేస్తున్నాను. అలాగే బి ఈజ్ ఈక్వల్స్ టు కూడా పర్సెంటైల్ డి ఫార్మేట్లో ప్రింట్ చేస్తున్నాను. దెన్ ఏ కామా బి, ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ డిస్ప్లే స్టేట్మెంట్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు నా ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుంది, అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, కానీ డెసిమల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 11 ప్రింట్ అవుతుంది, బి ఈక్వల్ టు 2 ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇలా అవుట్పుట్లో డిస్ప్లే చేయడం కోసం నేను యూజ్ చేసుకుంటాను డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ అనేది. ఓకేనా. ఇవన్నీ కామన్ ఫార్మాట్స్. అంటే డాలర్ పర్సెంటైల్ డి అంటే డెసిమల్ వాల్యూస్ని, పర్సెంటైల్ బి అయితే బైనరీ వాల్యూస్ని, పర్సెంటైల్ హెచ్ అయితే హెక్సాడెసిమల్ వాల్యూస్ని, పర్సెంటైల్ ఓ అయితే ఆక్టల్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, పర్సెంటైల్ ఎస్ అయితే స్ట్రింగ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, పర్సెంటైల్ టీ అయితే కరెంట్ సిమ్యులేషన్ టైం ఏదైతే ఉందో టైం ప్రింట్ చేస్తుంది. సో ఇలాంటివన్నిటిని ప్రింట్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సిమిలర్లీ సేమ్ అలానే ఇక్కడ డాలర్ డిస్ప్లే ఎలా రాశారో డాలర్ రైట్ కూడా సేమ్ అంతే. డాలర్ రైట్లో ఇక్కడ ఏం రాస్తారు, హలో అని చెప్పేసి రాశారు. ఓకే. ఇది ఒక ప్రింట్. అలాగే డాలర్ రైట్ హలో విఎల్ఎస్ఏ అని చెప్పేసి రాశారు, ఇది ఒక ప్రింట్. సో ఇక్కడ ఎప్పుడు డాలర్ రైట్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అవ్వదు. మీకు వచ్చే అవుట్పుట్ ఎప్పుడు ఎలా వస్తుందంటే ఇక్కడ ఈ హలో అనేది ఒక లైన్లోనే వచ్చేస్తుంది, విఎల్ఎస్ఏ అనేది కూడా సేమ్ లైన్లో వచ్చేస్తుంది అవుట్పుట్. ఓకే. సో డాలర్ డిస్ప్లేకి డాలర్ రైట్కి డిఫరెన్స్ ఏంటంటే డాలర్ డిస్ప్లే ఆటోమేటిక్గా న్యూ లైన్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్తుంది. బట్ డాలర్ రైట్ ఈజ్ నాట్ హ్యావింగ్ దాట్ ఫీచర్. ఆటోమేటిక్గా న్యూ లైన్లోకి వెళ్ళదు. కావాలంటే మీరే రాయాలి ఇలాగా, ఏంటి డాలర్ రైట్ సమ్ వెరీలాగ్ అని చెప్పేసి రాసి ఈ వెరీలాగ్ /n వాడాలి. /n వాడితే న్యూ లైన్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఎవ్రీ టైం మనం ప్రింట్ చేయాలి అంటే న్యూ లైన్లోకి సో /n వాడాలి. అదే డాలర్ డిస్ప్లే వాడుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు అదే ప్రింట్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా. అదే డాలర్ మానిటర్ యూజ్ చేశారనుకోండి, డాలర్ మానిటర్ సపోజ్ నేను కౌంట్ చేస్తున్నాను వాల్యూస్ని, కౌంట్ ఈక్వల్ టు 0 అన్నాను. ఈ కౌంట్ అనేది ప్రతి టైం మారుతూ ఉంటుంది. ఎందుకంటే నేను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 చెప్పేసి డిఫైన్ చేసుకున్నాను. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాను. అంటే ఎవ్రీ టైము మన కౌంట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సమ్ #500 దగ్గర రీచ్ అయిన తర్వాత ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నేను రిజిస్టర్ తీసుకుని సమ్ 3 డౌన్ టు 0 కౌంట్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసుకుంటా. అంటే ఏమవుతుంది, జస్ట్ 4 అంటే 2^4 16 కౌంట్స్ వరకు తీసుకుంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ఒక మాడ్యూల్ టీబీ అని చెప్పేసి మెన్షన్ చేసుకోండి, ఇక్కడ కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకోండి, ఇనీషియల్ బిగిన్ చేసుకొని జస్ట్ ఈ డాలర్ మానిటర్ వాడుకోండి. ఓకే. డాలర్ మానిటర్ యూజ్ చేసుకుంటే డాలర్ మానిటర్ ఏం చేస్తుంది, సేమ్ మళ్ళీ అదే కౌంట్ ఈక్వల్ టు పర్సెంటైల్ 0D ఓకే కౌంట్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం.
ఎప్పుడు ప్రింట్ అవుతుందో అదంతా రాస్తుంది. నాకు ఈ కౌంట్లో టైం కూడా ప్రింట్ చేయాలి, అంటే డాలర్ మానిటర్లో టైం కూడా ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు నేను ఏం చేస్తాను, సమ్ టైం ఈక్వల్ టు పర్సెంటైల్ టీ అని వాడతాను, అండ్ దెన్ కౌంట్ ఈక్వల్ టు పర్సెంటైల్ 0D వాడి, సో ఇక్కడ డాలర్ టైం అనేది యూజ్ చేసుకుంటా. డాలర్ టైం అంటే ఈ టైం, మీ సిమ్యులేషన్ టైం ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో ప్రతి టైంని ప్రింట్ చేస్తూ ఉంటుందన్నమాట. డాలర్ టైం కామా కౌంట్. సో కౌంట్ అని రాస్తే అక్కడ నా వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా. సేమ్ సిమిలర్గా నేను ఈ డాలర్ మానిటర్లో ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. డాలర్ మానిటర్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మనం ఇలా ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి కూడా వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో డాలర్ మానిటర్ ఏం చేస్తుంది అంటే, సో సమ్ టైమ్స్ మనం ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి కూడా ఈ డాలర్ మానిటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు, డాలర్ మానిటర్ ఆన్ అనేది ఒక పర్టికులర్ టైం డిలే దగ్గర ఎక్కడో సమ్ #10 డిలే దగ్గర ఎక్కడో ఆన్ చేశారు, అండ్ దెన్ #100 దగ్గర మీరు దీన్ని ఆఫ్ చేశారు. డాలర్ మానిటర్ ఆఫ్ అంటే మీరు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, అండ్ దెన్ మళ్ళీ ఆన్ చేశారు. ఆన్ చేయడం అంటే మానిటర్ చేయడం ఆన్ చేస్తున్నట్టు అనమాట. ఆఫ్ చేయడం అంటే మానిటర్ని ఆఫ్ చేసేస్తారనమాట. అంటే ఒక 10 సెకండ్స్ దగ్గర ఆన్ చేశారు, ఎక్కడ ఆఫ్ చేశారు, 100 సెకండ్స్ దగ్గర ఆఫ్ చేశారు. లేదు సమ్ 10 సెకండ్స్ దగ్గర మానిటర్ని ఆఫ్ చేసేసారు, అంటే ఆల్రెడీ డాలర్ మానిటర్ రాశారు కదా, సో రాసిన దాన్ని ఆఫ్ చేసేసాం. ఆఫ్ చేసేసి మళ్ళీ సమ్ 10 దగ్గర కాకుండా సమ్ 1000 సెకండ్ దగ్గర మానిటర్ని మళ్ళీ ఆన్ చేశారు. అంటే ఏమవుతుంది, రీస్టార్ట్ చేశారనమాట వాల్యూస్ని. మళ్ళీ వాల్యూస్ని రీస్టార్ట్ చేసుకున్నాం. అర్థమైందా. డాలర్ మానిటర్ ఆన్ ఆఫ్ అనేది. హలో. అంటే ఇప్పుడు మీరు డాలర్ మానిటర్ ఆల్రెడీ ముందు రాశారు. ఓకే. సో డాలర్ మానిటర్ సమ్ ఏ ఈక్వల్ టు పర్సెంటైల్ 0D, బి ఈక్వల్ టు పర్సెంటైల్ 0D అని చెప్పేసి ఇక్కడ రాసాం ఆల్రెడీ మనం. ఓకే. అంటే ఈ మానిటర్ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేసా, 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ చేసాను, మానిటర్ని ఆఫ్ చేసేసాను. ఓకే. ఆఫ్ చేసేస్తే అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏ వాల్యూ, బి వాల్యూ అప్ టు 10 సెకండ్ లోపల ఏవైతే ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి. 10 సెకండ్స్ దాటిన తర్వాత ఏ వాల్యూస్, బి వాల్యూస్ ప్రింట్ అవ్వవు. ఎందుకు అంటే మీరు మానిటర్ని ఆఫ్ చేసేసారు. ఓకే. అదే తర్వాత మళ్ళీ ఏం చేశారు, మానిటర్ని ఆన్ చేశారు 1000 సెకండ్స్ తర్వాత, అంటే అప్ టు 1000 వరకు వాల్యూస్ ఏమీ ప్రింట్ అవ్వవు. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మీరు 1000 సెకండ్స్ తర్వాత ఆన్ చేశారో మానిటర్ని, అక్కడి నుంచి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సిమిలర్లీ డాలర్ స్ట్రోబ్ ఎప్పుడు ప్రింట్ చేస్తుంది అంటే, డాలర్ స్ట్రోబ్ అనేది ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు సమ్ 5 అన్నాను, అది టీ ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర తీసుకున్నాను, అంటే #5 దగ్గర తీసుకున్నాను. అలానే #10 దగ్గరకు వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 7 అని చెప్పేసి ప్రింట్ చేశాను. ఓకే. ఈ డాలర్ స్ట్రోబ్ లాస్ట్ సిమ్యులేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంని ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు సమ్ 2 అన్నారు, అలాగే ఏ ఈక్వల్ టు 3 అన్నారు, అండ్ దెన్ ఏ ఈక్వల్ టు 7 అన్నారు. ఈ మూడిట్లో ఏది ప్రింట్ చేస్తుంది అంటే 7ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. డాలర్ స్ట్రోబ్ అనేది 7ని ప్రింట్ చేస్తుంది. అదే డాలర్ డిస్ప్లే అయితే ఈ ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. డాలర్ డిస్ప్లే అయితే ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే. డాలర్ స్ట్రోబ్ అయితే లాస్ట్ వాల్యూ ఏదైతే అప్డేట్ అయిందో అది ప్రింట్ అవుతుంది డాలర్ స్ట్రోబ్లో. అర్థమైందా. ఓకే. సో అది డాలర్ స్ట్రోబ్. అండ్ దెన్ డాలర్ స్టాప్ వచ్చేసరికి సిమ్యులేషన్ని సస్పెండ్ చేస్తుంది అంతే. ఓకే. పాస్ చేస్తుంది అంతే. ఓకే. పాస్ చేసి, అంటే ఒక వీడియో వింటున్నప్పుడు మనం పాస్ చేయాలనుకుంటే కనుక డాలర్ స్టాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డాలర్ ఫినిష్ అయితే అలా కాదు.
డాలర్ ఫినిష్ అనేది ఇంకా మొత్తానికి సిమ్యులేషన్ని ఎండ్ చేసేస్తుంది అనమాట. ఎండ్ చేసేస్తుంది, అక్కడితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో డాలర్ ర్యాండమ్ అనేది ఏం చేస్తుంది, ఏ ఈక్వల్ టు డాలర్ ర్యాండమ్ అని చెప్పేసి నన్ను అంటే మీరు ఏదైనా ఒక టెస్ట్ బెంచ్ రాసేటప్పుడు ర్యాండమ్గా వాల్యూస్ని జనరేట్ చేయాలి. అంటే ఏ వాల్యూస్ నాకు ఏంటో తెలియదు, సమ్ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ అని చెప్పేసి రాసుకున్నారు. ఇక్కడ రెడ్జ్ సమ్ 3 down to 0 ఏ అని చెప్పేసి తీసుకున్నాం. ఏ అని చెప్పేసి తీసుకుంటే ఆ ఏ యొక్క రేంజ్ క్యాపబిలిటీ సమ్ 7 down to 0 తీసుకుందాం. అంటే 2 power 8 అంటే అప్ టు 256 వరకు జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ తీసుకుని ఇనీషియల్ బిగిన్లో ఏ ఈక్వల్ టు డాలర్ ర్యాండమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే అంటే ఈ ఏ వాల్యూ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 0 నుంచి 255 వరకు ఎన్నైనా వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు ర్యాండమ్గా. ఓకేనా? సో దాన్ని జస్ట్ డిస్ప్లే పర్పస్లో వాడైతే డాలర్ డిస్ప్లే ఏ ఈక్వల్ టు %0t కామా ఏ అని చెప్పేసి ప్రింట్ చేసేస్తే దెన్ నాకు వాల్యూ అనేది డిఫరెంట్ వాల్యూస్ని ప్రింట్ చేసేస్తుంది ఎండ్ మాడ్యూల్. ఓకే, సో జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ డాలర్ ర్యాండమ్ అనేది ఒక ర్యాండమ్ వాల్యూస్ని ఎలా జనరేట్ చేస్తుంది. ఓకే, అది. సో సేమ్ ఈ వాల్యూస్ని ఇప్పుడు సపోజ్ నేను ఒక క్లాక్ని జనరేట్ చేశాను. సమ్ ఇనీషియల్ బిగిన్ సమ్ రేంజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకున్నాను. మాడ్యూల్ సేమ్ రేంజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకుని ఈ ఇనీషియల్ బిగిన్ దగ్గర సో నేను క్లాక్ని ఇనిషియలైజ్ చేశాను. అంటే క్లాక్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. అండ్ దెన్ సమ్ 5 seconds డిలే తర్వాత ఆల్వేస్ సమ్ #5 అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటా. ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే క్లాక్ని జనరేట్ చేస్తున్నాను. క్లాక్ని జనరేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అప్పుడు డాలర్ డంప్ ఫైల్ అనేది యూజ్ చేసుకుంటాం. డాలర్ డంప్ ఫైల్ ఆ డంప్ ఫైల్ లోపల ఏం రాస్తామంటే dump.vcd అంటే వేరియబుల్ చేంజ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, dump.vcd ఆర్ wave.vcd అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. అలాగే డాలర్ డంప్ వార్స్. ఓకే, డంప్ వేరియబుల్స్ ఏంటి ఆ వేరియబుల్స్ డంప్ వేర్స్ అనేవి ఇవి కామన్గా మనం ఎంటీగా వదిలేస్తాం. లేదు అంటే కనుక సమ్ 0 మనం టెస్ట్ బెంచ్ నేమ్ ఏదైతే తీసుకున్నామో అదే తీసుకుంటాం యాజ్ యూజువల్గా. ఓకే, సో అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ని ఎండ్ చేసేస్తే నాకు ఈ వేవ్ ఫామ్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. అది డాలర్ డంప్ ఫైల్స్ యొక్క యూసేజ్. అర్థమైందా? సో జస్ట్ ఇది మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది. వాల్యూస్ని మనం ఎలా మానిటర్ చేస్తున్నాం అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ మొత్తం అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అసలు కంపైలర్ డైరెక్టివ్స్ క్లాక్ జనరేషన్ సిస్టమ్ టాస్క్. సో సిస్టమ్ టాస్క్లో వాల్యూస్ని ఎలా ప్రింట్ అవుతుంది ఇది చూడండి. ఇక్కడ మాడ్యూల్ టీబీ రేంజ్ ఏబీ అని చెప్పేసి తీసుకున్నా. ఏబీ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి. అండ్ దెన్ సమ్ కౌంటర్ వాల్యూస్ని తీసుకున్నాను. అండ్ దెన్ డేటా వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటిజర్ ఆర్ అండ్ దెన్ క్లాక్ని సమ్ రిజిస్ట్రేషన్ చేసి రేంజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకున్నాడు. అంటే క్లాక్ని జనరేట్ చేస్తున్నాడు. ఆల్వేస్ 5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో ఈ క్లాక్ని కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాడు. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 10. సో ఏ ఈక్వల్ టు 5 ఇది డాలర్ రైట్ కోసం అప్లై చేస్తున్నాం. ఓకే, సో డాలర్ రైట్ కోసం అప్లై చేస్తుంటే సో డాలర్ రైట్ అండ్ డాలర్ డిస్ప్లే రెండింటిని అప్లై చేస్తుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 10 ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి? ఏ ఈక్వల్ టు 5 వస్తుంది, బి ఈక్వల్ టు 10 కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, డాలర్ రైట్ హలో వరల్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఎలాగ ప్రింట్ అవ్వాలి? యాక్చువల్గా హలో ఒక లైన్లోని వరల్డ్ ఒక లైన్లోని ప్రింట్ అవ్వాలి. కానీ డాలర్ రైట్ తీసుకోవడం వల్ల హలో వరల్డ్ అనేది సేమ్ లైన్లో ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో డాలర్ మానిటర్ అనేది ఏం చేస్తుంది? ఈ కౌంటర్ వాల్యూని ఇనిషియలైజ్ చేశాడు. తర్వాత టైం టీ కౌంట్ ఈక్వల్ టు %0t డాలర్ టైం కౌంట్ అని చెప్పేసి ప్రింట్ రాసుకున్నాడు. ప్రింట్ రాసి అక్కడ కౌంట్ వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నాడు. ప్రతిసారి ఏం చేస్తున్నాడు? 1, 2, 3 ఇలా డిఫరెంట్ వాల్యూస్ని ప్రతి టైం డిలే దగ్గర వాల్యూస్ని చేంజ్ చేస్తూ ఉన్నాడు.
ఓకేనా. అండ్ దెన్ మానిటర్ అప్లై చేశాడు. మానిటర్ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాడు, కానీ ఇనీషియల్గా మానిటర్ అప్లై చేసాం కదా, 10 సెకండ్స్ దగ్గర డిలేని మానిటర్ని ఆఫ్ చేసేస్తున్నాడు. ఆఫ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తున్నాడు, మానిటర్ని ఆన్ చేస్తున్నాడు. ఓకేనా. అండ్ దెన్ డాలర్ స్ట్రోక్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుందా, ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుందా. డాలర్ డిస్ప్లేలో ఏ ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది. అదే డాలర్ స్ట్రోక్లో వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఇదే కదా, సో అందుకని ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. డాలర్ టైం వచ్చేసరికి ఈ టైం #10 #20 ఉంది కదా, ఈ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. డాలర్ స్టాప్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ స్టాప్ చేసేస్తుంది అనమాట. సో సమ్ ఇక్కడ నేను ఏం చేశాను, సమ్ డాలర్ స్టాప్ అని చెప్పేసి తీసుకుంటే ఈ స్టాప్ తర్వాత ఈ ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవేమి ప్రింట్ అవ్వవు, ఇంకా జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది. సో ఇవేమి ప్రింట్ అవ్వవు, ఎందుకంటే మీరు సిమ్యులేషన్ స్టాప్ చేస్తారు కదా. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆర్ ఈక్వల్ టు వాల్యూస్ ఏమి ప్రింట్ అవ్వకూడదు. ప్రింట్ అవ్వలేదు చూసారా, ఎందుకంటే ఏ ఈక్వల్ టు ఇదేంటి ఆర్ వాల్యూస్ ఏమి ప్రింట్ అవ్వట్లే. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ డాలర్ స్టాప్ని కమెంట్ చేసేస్తారో, ఓకే, కమెంట్ చేసేస్తే అప్పుడు మీకు ఈ డాలర్ స్టాప్ కింద ఉన్న వాల్యూస్ని కూడా, అంటే ఈ ఆర్ వాల్యూస్ని అది కూడా ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ డంప్ ఫైల్స్ dump.vcd తీసుకున్నాం కదా, ఇక్కడ టూల్స్లో వేవ్ ఫామ్ ప్రింట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నాకు ప్రింట్ అవ్వట్లేదు. సో జనరల్గా క్లాక్ అనేది ప్రింట్ అవ్వాలి కదా, ఆ క్లాక్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. సో అది చూపిస్తాను ఒకసారి. వేవ్ ఫామ్ $dump ఫైల్స్ ఇండివిజువల్గా తీసుకుంటే అలాగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అవుట్పుట్ డిస్ప్లే వాడాను నేను. ఓకే, డిస్ప్లే వాడాను, తర్వాత $రైట్ వాడాను. డిస్ప్లేలో ఏ ఈక్వల్ టు 5 ప్రింట్ అయింది. అండ్ దెన్ సమ్ 10 సెకండ్స్ తర్వాత బి ఈక్వల్ టు కూడా బి వాల్యూస్ ప్రింట్ అయింది. ఓకేనా. అలానే హలో వరల్డ్ చూడండి, సేమ్ లైన్లో ప్రింట్ అయిపోయింది, అర్థమైందా. అండ్ దెన్ హలో వరల్డ్ అనేది సేమ్ లైన్లో ప్రింట్ అయిపోయింది, దానివల్ల మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వలేదు. ఓకే, సేమ్ లైన్లో. అదే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ హలో వరల్డ్ దగ్గర /n వాడితే అప్పుడు ఈ హలో వరల్డ్ అనేది సెకండ్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి కావాలంటే. హలో అనేది ఒక లైన్లో ప్రింట్ అయింది, వరల్డ్ అనేది ఇంకొక లైన్లో ప్రింట్ అయింది. ఓకేనా. అది సో ఇక్కడ ఈ టైం కౌంట్ ఎందుకు వచ్చేస్తుందంటే, మనం $మానిటర్ రాసాం కదా, ఈ $మానిటర్ టైం కౌంట్ వాల్యూస్ని కూడా ఆ వాల్యూ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, సో అందుకు టైం కౌంట్ కూడా ప్రతిసారి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అవి కూడా అవసరం లేదు అనుకుంటే కనుక నేను ఇక్కడ కూడా /n వాడుకుంటే, సో అప్పుడు వరల్డ్ కూడా సెపరేట్ లైన్లో వస్తుంది, ఆ టైం కౌంట్ కూడా సెపరేట్ లైన్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. అంటే $మానిటర్ ఎవ్రీ టైంని కౌంట్ని కూడా ప్రింట్ చేసేస్తుంది కాబట్టి దాన్ని మారుస్తుంది ఇక్కడ. ఓకే, సో $రైట్ అర్థమైందా ఎలా ప్రింట్ అవుతుంది అనేది. సిమిలర్లీ మానిటర్ అనేది కౌంటర్, ఈ కౌంటర్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కౌంటర్ ఈక్వల్ టు 0, కౌంటర్ ఈక్వల్ టు 1, కౌంటర్ ఈక్వల్ టు 2. ఓకే, సో చూడండి, టైం t ఈక్వల్ టు 0 దగ్గర కౌంటర్ వాల్యూ 0 వచ్చింది. టైం t ఈక్వల్ టు 5 దగ్గర కౌంటర్ వాల్యూ 1 అయింది, ఎందుకంటే సమ్ 5 సెకండ్స్ దగ్గర కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. తర్వాత 5 దగ్గర కౌంట్ వాల్యూ 2 అయింది. సో తర్వాత కౌంట్ ఈక్వల్ టు 5 అయింది. కావాలి అంటే మనం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అని కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎవ్రీ 5 సెకండ్స్ దగ్గర #5 అని చెప్పేసి ఇచ్చి #5 డిలే మెన్షన్ చేసిన తర్వాత, సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అంటే ఏమవుతుంది, ఎవ్రీ టైం కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ పైన మెన్షన్ చేశాం కదా, కౌంటర్ వాల్యూ 3 డౌన్ టు 4, 3 డౌన్ టు 0 అంటే అప్ టు 15 వరకు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఓకే, ఏంది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇనీషియల్ బిగిన్ యూజ్ చేసి అక్కడ యూజ్ చేయాలి.
సో అప్పుడు మనకి కౌంట్ వాల్యూ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ టైం కౌంట్ వాల్యూని ప్రింట్ చేయాలంటే, ఓకే. సో ఇంక్రిమెంట్ చేయాలి అంటే కండిషన్. సో దెన్ ఏ ఈక్వల్ టు 5. ఎందుకు ఏ ఈక్వల్ టు 5 వచ్చింది? డాలర్ మానిటర్ వాడాను ఇక్కడ. డాలర్ మానిటర్ ఏ ఈక్వల్ టు %0d, ఓకే. ఏ ఎందుకు వాడానంటే ఇక్కడ మానిటర్ని ఆఫ్ చేసా, మళ్ళీ ఆన్ చేసా. ఏ ఈక్వల్ టు 5 చేశాను, ఆ తర్వాత డాలర్ మానిటర్ని ఆఫ్ చేసిన తర్వాత నాకు ఏ ఈక్వల్ టు 0 ప్రింట్ అయింది, చూసారా. అండ్ దెన్ ఏ ఈక్వల్ టు 1 ప్రింట్, సారీ, ఇది ఏ ఈక్వల్ టు 5తో ఆగిపోయింది ఇంకా, ఓకేనా. ఇక్కడ చూడండి కౌంట్ అలా మ్యాక్సిమం ఇంటరప్షన్ రీచ్ అయిపోయింది. సో ఎందుకంటే కౌంట్ అనేది అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే అక్కడ మనం డాలర్ ఫినిష్ ఏమి ఇవ్వలేము. ఫినిష్ ఇస్తే కొంత టైం తర్వాత కౌంట్ వాల్యూ ఆగిపోవాలి, ఓకేనా. అండ్ దెన్ కండిషన్ కూడా మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి సిమ్యులేషన్ అనేది ఓకే. కౌంట్ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుంది అనేది అక్కడ ప్రింట్ అయింది, అర్థమైందా. సో కౌంట్కి మనం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చెప్పేసి మెన్షన్ చేస్తాం, ఓకే. సో అలా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనేది మెన్షన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, రిపీట్ అయిపోతూ ఉంటుందన్నమాట, ఓకే. దాన్ని ఎండ్ చేయలే, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 5 ఒకటి, ఏ ఈక్వల్ టు 0 ఒకటి, ఏ ఈక్వల్ టు 1 ఒకటి ప్రింట్ అయింది. ఎందుకు ఏ ఈక్వల్ టు 0 అనేది ప్రింట్ అయ్యాలి, తర్వాత ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను. సో డాలర్ స్ట్రోబ్ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏంటి, స్ట్రోబ్ వాల్యూ ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అయింది. అదే డిస్ప్లే వచ్చేసరికి ఏం ప్రింట్ అయింది, 0 ప్రింట్ అయింది, చూసారా. ఏ ఈక్వల్ టు 0 ప్రింట్ అయింది, అది డిఫరెన్స్, ఓకే. హలో, బాను చెప్పండి. 1 ఉంది కదా, అది స్ట్రోబ్లో ప్రింట్ చేస్తుంది. లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది స్ట్రోబ్ తీసుకుంటుంది. డాలర్ డిస్ప్లే మాత్రం ఫస్ట్ ఇనీషియల్ అప్డేటెడ్ వాల్యూ ఇక్కడ ఏంటి, ఏ ఈక్వల్ టు 0 కదా, సో 0ని ప్రింట్ చేస్తుంది. అందుకని ఏ ఈక్వల్ టు డిస్ప్లే, డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 0 వచ్చింది, స్ట్రోబ్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ చేసింది, అర్థమైందా. అండ్ దెన్ డాలర్ స్టాప్ ఇచ్చాం కదా ముందు మనం, అక్కడ స్టాప్ అయిపోయింది సిమ్యులేషన్. సో ఇప్పుడు మీరు కావాలంటే ఈ డాలర్ స్టాప్ని అన్కమెంట్ చేశారనుకోండి, ఈ డాలర్ ర్యాండమ్ వాల్యూ వచ్చింది కదా ఇక్కడ, ఆ ర్యాండమ్ వాల్యూ డేటా వాల్యూ ప్రింట్ అవ్వదు, స్టాప్ చేస్తాం కాబట్టి, సిమ్యులేషన్ని స్టాప్ చేస్తాం కాబట్టి. చూడండి, సో వేవ్ ఫామ్ కూడా ఓపెన్ అయింది మీకు. ఈ వేవ్ ఫామ్ వచ్చేసరికి ఏమైంది, సో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 5, తర్వాత బి వాల్యూ వచ్చేసరికి 0 వాల్యూ. సో ఈ పర్టికులర్ కండిషన్ దగ్గర బి వాల్యూ వచ్చేసరికి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, క్లాక్ ఏమి ప్రింట్ అవ్వలేదు, కౌంటర్ వాల్యూ 0, డేటా వాల్యూ ఈ వాల్యూస్ వచ్చినాయి, ఓకేనా. సో ఎందుకంటే ఆర్ వాల్యూ అన్నోన్ వాల్యూ వచ్చింది, స్టాప్ ఇస్తాం కదా, స్టాప్ ఇచ్చేసాం వల్ల అన్నోన్ వాల్యూ వచ్చింది, ఓకే. సో అలా కాకుండా స్టాప్ తీసేద్దాం, స్టాప్ని అన్కమెంట్ చేసేద్దాం, ఓకే. అన్కమెంట్ చేసేస్తే అప్పుడు నాకు ర్యాండమ్ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ర్యాండమ్ వాల్యూ కూడా ప్రింట్ అయింది, చూసారా. అర్థమైందా. డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్స్, డాలర్ మానిటర్, డాలర్ స్ట్రోబ్, డాలర్ స్టాప్, డాలర్ ఫినిష్, ఓకే. ఫినిష్ అయితే ఇంక టెర్మినేట్ చేసేస్తుంది, లాస్ట్లో ఇస్తే సరిపోతుంది. సో అది క్లాక్ జనరేషన్ దగ్గర అసలు క్లాక్ ఎలా జనరేట్ అవుతుందో చూడండి. అసలు మనం వేవ్ ఫామ్ చూడడానికి క్లాక్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. డాలర్ ఫినిష్ కోసం తీసుకున్నాను అంతే. ఫినిష్ ఎక్కడ చేస్తున్నానంటే 100 దగ్గర చేస్తున్నాను, ఓకే. సో దానికోసం డాలర్ ఫినిష్ అప్లై చేశాను. సేమ్ మాడ్యూల్ టీబీ క్లాక్ని ఇనిషియలైజ్ చేసా, క్లాక్ని రిప్రజెంట్ చేసుకున్న, క్లాక్ ఇనిషియలైజేషన్ చేశాను, అండ్ దెన్ మానిటర్ చేస్తున్నాను ఎవ్రీ టైం. అండ్ దెన్ 100 టైం సిమ్యులేషన్ తర్వాత క్లాక్ ఆగిపోవాలి, అండ్ దెన్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్.
$dump files dump wave.vcd అండ్ దెన్ 0, tb. సో దీన్ని రన్ చేసి స్టోర్ చేసుకోవాలి కదా వాల్యూని. సో అందుకని రేంజ్ తీసుకున్నాం. ఓకే, సో వేవ్ ఫామ్ లోడ్ అయింది చూడండి. సో 0, 5 తర్వాత ఇక్కడ 1 క్లాక్ 1 అయింది. ఓకే, 5 దగ్గర మళ్ళీ 10 దగ్గర 0 అయింది. మళ్ళీ 15 దగ్గర 1 అయింది. 20 దగ్గర 0 అయింది. మళ్ళీ 25 దగ్గర 1 అయింది. సో 30 దగ్గర 0 అయింది. 35 దగ్గర 1 అయింది. సో అలా 100 సెకండ్స్ వచ్చేంత వరకు కూడా మనకి వాల్యూ రన్ అవుతూనే ఉంటుంది. సో మినిమైజ్ చేసి చూద్దాం. ఓకే, సో మ్యాక్సిమైజ్ ఇంకా మినిమైజ్ అవ్వదు, ఇంక ఇదే లాస్ట్. ఓకే, సో కావాలంటే మీరు ఇది మార్చి చూసుకోవచ్చు, డిఫరెంట్ వాల్యూస్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇది ఫార్వర్డ్ చేసుకుని చూడవచ్చు. ఓకే, అర్థమైందా క్లాక్ జనరేషను? సేమ్ కంపైలర్ డైరెక్టివ్స్. ఈ కంపైలర్ డైరెక్టివ్స్ ఎందుకు, మెయిన్ పర్పస్ ఏంటి అసలు? కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి జనరల్గా ఇప్పుడు మానిటర్ సిస్టమ్ టాస్క్లు ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో, సో ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి డిజైన్ కోడ్లో మెయిన్గా యూజ్ అవుతాయి. అంటే ఏవైనా స్మార్ట్ అసిస్టెంట్ పర్పస్ కోసం ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే వెరిలాగ్ కోడ్ మనం రాస్తాం, సిమ్యులేషన్ చేసే ముందు ఏవైనా కోడ్ కంపైల్ చేయాలి అంటే కాన్స్టెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. నేను ఒక ఫైల్ ఎక్కడో ఉంది, ఆ ఫైల్ని బ్లూ ప్రింట్ తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, లేదు సమ్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇవన్నీ ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అనమాట. ఈ స్మార్ట్ అసిస్టెంట్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే కంపైలర్ డైరెక్టివ్స్ అన్నీ ప్రీ ప్రాసెసర్ కమాండ్ లైన్స్, అంటే ప్రాసెసర్కి అప్లై చేయడానికి ఇవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో అసలు కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే ఇవి ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం, కంపైలేషన్ బిగిన్ చేసే ముందు వీటిని యూజ్ చేసుకుంటారు. అంటే మనం సిమ్యులేషన్ చేయాలి అంటే కంపైల్ అవ్వాలి, ముందు సింటాక్స్ ఎర్రర్లు ఏమీ లేకుండా కంపైల్ అవ్వాలి. అలాంటి పర్పస్ కోసం ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు గివ్ ద కంపైలర్స్ బిఫోర్ స్టార్ట్ సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అయ్యే ముందు మనం ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి వాడతాం. ఓకే, సో దేని పర్పస్ కోసం కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఆఫ్టర్ కంపైలేషన్ ఆర్ నాట్ హార్డ్వేర్ లాజిక్, అంటే ఇవి హార్డ్వేర్ లాజిక్లో ఉండవు, సిమ్యులేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్ డు నాట్ ఎగ్జిక్యూట్స్ డ్యూరింగ్ సిమ్యులేషన్. సో కంపైలేషన్ టైం అంటే బిఫోర్ సిమ్యులేషన్ అయ్యే ముందే ఈ కంపైలేషన్ అనేది చెక్ చేస్తుంది. అర్థమైందా? ఎందుకు కంపైలేషన్ అనేది యూజ్ చేసుకుంటాం అనేది, సోర్స్ కోడ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఆ సోర్స్ కోడ్ని అంటే మనం ఏదో డియూటీ రాసాం, డిజైన్ కోడ్ రాసాం. ఈ డిజైన్ కోడ్ రాసిన తర్వాత కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి ప్రీ ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే బేసిక్గా కంపైలేషన్ అనేది దేని పర్పస్ కోసం అంటే ఎర్రర్స్ ఏమన్నా, సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవన్నీ యూజ్ చేసుకోవడానికి. అంటే ఈ కంపైలర్ డైరెక్టివ్స్ మనం రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే సమ్ టెక్స్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా పారామీటర్స్లో విడ్త్ వాడుతున్నాం అనుకోండి, సో ఈ టిక్ విడ్త్ అని చెప్పేసి మనం యూజ్ చేయొచ్చు. ఈ టిక్ విడ్త్ అనేది యూజ్ చేస్తే ఎంటైర్ విడ్త్ అనేది ఎక్కడైతే ఉన్నాయో ఆ మాడ్యూల్లో అన్నిటిలోనే అప్లికబుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కంపైలర్ డైరెక్టివ్స్లో మనకి ఏమి ఉంటాయి, టిక్ డిఫైన్, టిక్ ఇంక్లూడ్, టిక్ ఇఫ్ డిఫైన్, టిక్ టైమ్ స్కేల్. ఓకే, సో టిక్ డిఫైన్ అనేది దేని పర్పస్ కోసం అంటే మ్యాక్రోస్ని క్రియేట్ చేస్తుంది, క్రియేటింగ్ ద మ్యాక్రోస్. అంటే మీరు ఏదైనా టిక్ డిఫైన్ యూజ్ చేసుకుని సమ్ విడ్త్ కానీ, డెప్త్ కానీ, అడ్రస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఇవి మ్యాక్రోస్ని క్రియేట్ చేస్తుంది, క్రియేట్ మ్యాక్రోస్. అండ్ టిక్ ఇంక్లూడ్ అనేది బ్లూ ప్రింట్ టైప్ అనమాట. ఎక్కడో మీరు మాడ్యూల్ రాసుకుంటారు, సో ఇది ఒక బ్లూ ప్రింట్ టైప్లో. ఓకే, సో బ్లూ ప్రింట్ టైపు ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేస్తుంది. ఓకే,
వేరే ఫైల్ ఎక్కడో ఉంటుంది. ఆ ఫైల్ని టిక్ ఇంక్లూడ్ అనేది వాడాము అంటే కనుక ఆ టిక్ ఇంక్లూడ్ అనేది ఆ ఫైల్ని యాడ్ చేసేస్తుంది అనమాట, ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఒక ఫైల్ని ఇంకో ఫైల్లో ఇన్సర్ట్ చేసేస్తుంది. టిక్ డిఫైన్ అనేది ఎందుకు అంటే కంపైల్ ఇఫ్ డిఫైన్ అంటే మీరు ఇఫ్ డిఫైన్ అనేది ఎప్పుడైతే చేశారో అప్పుడే కంపైల్ చేయాలి, లేదంటే కంపైల్ చేయదు. ఓకే. టిక్ నాట్ డిఫైన్ అంటే కంపైల్ ఇఫ్ నాట్ డిఫైన్ అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక అండ్ ఆపరేషన్ డిఫైన్ చేశారు, టిక్ డిఫైన్ టిక్ ఇఫ్ డిఫ్. ఓకే, ఇఫ్ డెఫ్ అనేది వాడి సమ్ అండ్ ఆపరేషన్ అనేది ఏదో ఒక యూజ్ చేసుకున్నది, ఈ అండ్ ఆపరేషన్ మాత్రమే ప్రింట్ చేస్తుంది అలా. సో టిక్ టైమ్ స్కేల్ అనేది సిమ్యులేషన్ టైంని సెట్ చేస్తుంది. ఓకే, సిమ్యులేషన్ టైం అనేది ఎంత ప్రింట్ అవ్వాలి అనే దాన్ని సెట్ చేస్తుంది, సిమ్యులేషన్ టైంని సెట్ చేస్తుంది. ఓకే, సెట్స్ ద సిమ్యులేషన్ టైం. ఓకే, దాని పర్పస్ కోసం టిక్ టైం స్కేల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయనే చూద్దాం. క్రియేట్ మ్యాక్రోస్, ఇంక్లూడ్, సో కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి మెయిన్ పర్పస్ దేనికి అంటే ఆర్టీఎల్ని కాన్ఫిగర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం మనం డీబగ్గింగ్ ఆప్షన్స్లో ఏదైనా వాల్యూని డీబగ్ చేయాలి అంటే కనుక దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి వాడచ్చు. ఓకే, సో అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఈ ప్లేగ్రౌండ్లో ఓపెన్ చేసి చూద్దాము. సో కంపైలర్ డైరెక్టివ్స్ ఏమున్నాయి అసలు, ఆ వాల్యూస్ ఏం ప్రింట్ చేస్తుంది అనేది ఒకసారి చూడండి. జస్ట్ ఏం చేశాను, టిక్ డిఫైన్ టైం స్కేల్ తీసుకున్నాను. టైం స్కేల్ తీసుకుంటే ఈ టైం స్కేల్లో సమ్ ప్రెసిషన్ వాల్యూ ఉంటుంది అండ్ దెన్ యూనిట్ వాల్యూ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, టిక్ టైం స్కేల్ 1 నానోసెకండ్ బై ఫస్ట్ నేను 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, సో జస్ట్ ఇది కాపీ చేయండి. కాపీ చేసి టిక్ టైం స్కేల్ 1 పికోసెకండ్ బై 1 నానోసెకండ్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, అది యాజ్ యూజువల్గా మనం కన్సిడర్ చేసుకునేది, కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ అని తీసుకున్నా. రెండు సేమ్ టైం యూనిట్స్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ 10 వాల్యూయే ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, నాకు 10 ఉంది. ఆ 10 వాల్యూనే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా t=0 ప్రింట్ అవుతుంది, t=10 ప్రింట్ అవుతుంది. అర్థమైందా, చూసారా, t=10 ప్రింట్ అయింది. అదే ఈ 10ని డిలే 10 ఉంది కాబట్టి సో నేను 0.10 అని రాశా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కోడ్ని జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేశాను. ఈ #10ని మార్చేసి సమ్ వాల్యూని కాపీ చేసి నేను #10నే ఏం చేస్తున్నాను 0.10 అని చెప్పేసి రాశాను. అప్పుడు ఏం జరుగుతుంది, 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ ఉన్నప్పుడు వాల్యూ 2 జీరోలే ప్రింట్ అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఫ్లోటింగ్ వాల్యూని ప్రింట్ చేయదు. ఓకే, సో 2 జీరోలే ప్రింట్ అవ్వాలి మనకి. చూడండి, 2 జీరోలే ప్రింట్ అయినాయి. ఎందుకు అంటే సో యూనిట్ వాల్యూ ఎంత, 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ కదా. సో యూనిట్ వాల్యూ ప్రెసిషన్ వాల్యూ కూడా సేమ్ వాల్యూని తీసుకుంటుంది. ప్రెసిషన్ డినామినేటర్లో ఉండేది ప్రెసిషన్ వాల్యూ. ఇప్పుడు దీన్ని కమెంట్ చేసి దీన్ని కూడా కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ తీసుకున్నాను. ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకునే టైం ఇది. అంటే మీకు వాల్యూస్ అనేవి నానోసెకండ్స్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో 1 నానోసెకండ్ అంటే 10⁻⁻9 కదా. సో చూడండి, ఇక్కడ 10,000 ఎందుకు ప్రింట్ అయింది, 10ఏ కదా ప్రింట్ అవ్వాలి. సో ఈ $డిస్ప్లేని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో #10 దగ్గర ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 0.10 ఉంది కదా, దీన్ని కూడా నేను మార్చేస్తున్నా. ఓకే, సో ఇది కింద వాల్యూ 1000 రావాలి, పై వాల్యూ 10,000 రావాలి.
అర్థమైందా? చూడండి సేమ్ వచ్చేసింది. సో యాక్చువల్గా 0.10. ఓకే, 0.1 తీసుకుందాం. సో 0.1 తీసుకుని టీ ఈక్వల్ టు ఫస్ట్ 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇది జనరల్గా ఏం జరుగుతుంది అంటే వాల్యూ 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్. సో ఒకసారి ఇక్కడ చూడండి, పైకి వెళ్ళిపోతుంది. అంతే. అంతే. సో ఇక్కడ టైం స్కేల్, టిక్ టైం స్కేల్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం కదా. సో రమ్య ఏం చెప్పింది, సేమ్ యాస్టీస్ అంతే. టిక్ టైం స్కేల్ 1 యూనిట్, అంటే ఇది యూనిట్ టైం. ఓకే, ఇది యూనిట్ టైము, ఇది ప్రెసిషన్ టైం. ఓకే, సో ప్రెసిషన్ అంటే పాయింట్స్ వాల్యూస్ని తీసుకుంటుంది. 0.1, 0.2, 0.3 అలా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 1 నానో సెకండ్ బై 1 నానో సెకండ్ అంటే ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ ఇచ్చేది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మీరు టీ ఈక్వల్ టు 0 అన్నారు, టీ ఈక్వల్ టు 10 అన్నారు. సో అంటే డిలేస్లో 0 తీసుకున్నారు, డిలేస్లో 10 తీసుకున్నారు. ఇవి యాజ్ టీజ్ ప్రింట్ అవుతాయి. ఓకే, అవుట్పుట్లో టీ ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది, టీ ఈక్వల్ టు 10 ప్రింట్ అవుతుంది. ఎప్పుడు 1 నానో సెకండ్ బై 1 నానో సెకండ్ తీసుకుంటే. ఎందుకంటే మీకు నానో పైన యూనిట్ వాల్యూ నానో సెకండే 1 × 10⁻⁻9, కింద కూడా వాల్యూ 1 × 10⁻⁻9. రెండు క్యాన్సిల్ ఇచ్చేదరైపోతే, రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వాల్యూ టీ వాల్యూ ఏదైతే తీసుకున్నామో అదే ప్రింట్ అవుతుంది యాజ్ యూజువల్గా. అర్థమైందా బాగా? ఇప్పుడు టిక్ టైం స్కేల్ అనేది నేను చేంజ్ చేశాను. ఏం చేశాను, 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ తీసుకున్నాను. ఓకే, 1 నానో అంటే 10⁻⁻9. ఓకే, 1 పికో అంటే 10⁻⁻12. సో ఇప్పుడు ఈ 10⁻⁻9 డివైడెడ్ బై, సో దీన్ని ఏమని రాస్తున్నాను, 10⁻⁻9 × 10⁻⁻3 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 10⁻³ అవుతుంది. సో ఈ 10⁻³ అంటే 1000 కదా. సో ఎవ్రీ టైం టీ వాల్యూ టీ ఈక్వల్ టు 0 తీసుకున్నారనుకోండి, 0ని 1000 పెట్టి మల్టిప్లై చేసినా, 1,00,000 పెట్టి మల్టిప్లై చేసినా అవుట్పుట్ 0నే వస్తుంది. ఓకే, అంటే #0 తీసుకుంటే అక్కడ టీ ఈక్వల్ టు మనం 0నే వస్తుంది. ఓకే, #10 తీసుకుంటే ఈ 10ని 1000తో మల్టిప్లై చేస్తే అప్పుడు టీ ఈక్వల్ టు 10,000 వస్తుంది. అర్థమైందా? సో టీ ఈక్వల్ టు 20,000 వస్తుంది. 100 తీసుకుంటే 1,00,000 వస్తుంది. వేవ్ ఫామ్లో కూడా మీకు సేమ్ అంతే. సో వాల్యూస్ అనేవి 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ తీసుకుంటే సో సేమ్ వాల్యూస్ ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడ ఉన్నదానికి 1000తో మల్టిప్లై ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఇక్కడ నేను ఏం మార్చాను, 0.4 తీసుకుందాం. 4 తీసుకుని $డిస్ప్లే 1 నానో సెకండ్ బై అంటే వాల్యూని ప్రింట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో 0.1 ఉండడం వల్ల మనకి వాల్యూ సో రావట్లేదా లేదంటే ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో స్టిల్ ఓకే, ఇక్కడ $డిస్ప్లేనే ప్రింట్ అవుతుంది ఏంటి, ఈ వాల్యూనే ప్రింట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయలేదా, సేవ్ చేద్దాం. సో 0.4 సిమిలర్లీ స్టిల్ సో $మానిటర్ వాడు చూద్దాం.
సో హ్యాష్ 10 1 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇది చూడండి ఎందుకు సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనేది. ఓకే, సో 20 అయితే సేమ్ 20 ప్రింట్ అవుతుంది. డాలర్ మానిటర్ బదులు డాలర్ డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు. 1 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ తీసుకున్నాము. సో తీసుకుంటుంది 30. ఓకే ఓకే, సారీ కరెక్టే. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఈ వాల్యూని కూడా 10,000 ఇప్పుడు ఎందుకు 20,000 10,000 వస్తుంది అంటే, సో ఇప్పుడు చూడండి 0.2 తీసుకుందాము. సో 0.2 తీసుకుంటే అది ఎంత అవుతుంది అప్పుడు 2,000 అవుతుంది కదా. 2,000 ప్లస్ 10,000, సో 12,000 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అందుకనే ప్రెసిషన్ వాల్యూ వచ్చేసరికి 10,000 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2,000 అనేది ప్రింట్ అవ్వట్లేదు. టోటల్ వాల్యూ 10,200 పికో సెకండ్స్. ఎందుకంటే మీకు ఆ వాల్యూని తీసుకుంది కదా, ఈ వాల్యూని కంబైన్ చేసుకుంటుంది. సో 10,000 పైది, ఇదేమో 10,200 అంతే కదా. సో 0.2 అంటే 2,000. 2,000 ప్లస్ 10,000, ఓకే, అంటే 12,000 ప్రింట్ అవ్వాలి యాజ్ యూజువల్గా. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి 40 పెట్టి చూస్తా. 40 పెడితే వాల్యూ ఎంత అవుతుంది 40,000 అండ్ దెన్ 10,000, సో ప్లస్ 50,000, టోటల్ 60,000 రావాలి. ఓకే, చూద్దాం. సో అంటే లాస్ట్ టైం వాల్యూ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది. ఓకే, టైం స్టాంప్ అనేది ఇక్కడ ఎండ్ అయ్యే టైం స్టాంప్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? అంతే. సో ఇప్పుడు 10 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ తీసుకున్నాం కదా. సిమిలర్గా మీరు ఏం చేస్తారంటే మిగతా వాల్యూస్ని కూడా 10 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ తీసుకుని కూడా చూడండి. ఓకే, అంటే 10 పెట్టి మల్టిప్లై అవుతుంది. 10 పెట్టి పైన వాల్యూని 10 మల్టిప్లై అవుతుంది. అంటే 10 × 10 100, 100 × 10,000, సో 1 lakh అవుతుంది. 1 lakh 5 lakhs. ఓకే, 5 lakhs దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ 1 నానోసెకండ్ బై 10 పికో సెకండ్స్. అప్పుడేమవుతుంది, ఒక 10 తగ్గుతుంది కదా, 10,000 అవుతుంది. సో 1 నానోసెకండ్ బై 100 అవుతుంది. 100 అనేది పైకి వెళ్తుంది. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది అప్పుడు 10 × 100 1000 అవుతుంది. 1000 4,000, సో టోటల్ 4,000 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇదేమో 5,000, ఎందుకంటే ఇది 4,000 ప్లస్ 10,000 5,000 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. సో టోటల్ టైం 5,000 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో అది లేదు, సో ఫైనల్ టైం ఏదైతే ఉందో అదే వస్తుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయి వచ్చేసింది కదా ఈ 10,000. సో ఎందుకంటే 4,000 ప్లస్ 10,000 5,000, సారీ 4,000 ప్లస్ 1,000 అంటే 5,000. సో టోటల్ టైం 5,000 కదా. సో 5,000 ప్రింట్ అయ్యి వచ్చేసింది. ఇంకా అంటే ఇంకా మీకు ఎండ్ టైం ఎంత అంటే 5,000. ఇప్పుడు మార్చాను. 1 నానోసెకండ్ బై 100 పికో సెకండ్స్ తీసుకున్నాం. 1 నానోసెకండ్ బై 100 పికో సెకండ్స్ తీసుకుంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, సో అంటే 10 అవుతుంది. 10 × 10 100, 10 × 40 400, 400 ప్లస్ 10 500. సో మీకు 5,000 దగ్గర ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, సో 500 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఒక్కొక్కసారి సిమ్యులేషన్ కూడా తప్పు. ఓకే, అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇవి చూసుకోండి. కంపైలర్ డైరెక్టివ్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది. సో అదంతా టైంని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. అలాగే టిక్ టైం స్కేల్ అనేది దేని పర్పస్, టిక్ డిఫైన్ అనేది దేని పర్పస్ కోసం. ఇవి మ్యాక్రోస్ని అడుగుతారు.
సో ఈ ఆ! కోడ్ రాసి కోడ్ ఇస్తారు మీకు. కోడ్ ఇచ్చి చార్ట్‌లో కోడ్ పెట్టి, సో ఈ అవుట్‌పుట్‌లో డిలేస్ టైమ్స్ ఎక్కడెక్కడ ఏవి ప్రొడ్యూస్ అవుతున్నాయో చెప్పండి అని అంటారు. అది. హ్మ్. సో అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి. ఏదైతే టైం మనకి 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ తీసుకున్నామో అవి 1000తో మల్టిప్లై అవ్వడం అలా వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి 1000తో వస్తాయి. అదే 100 పికో సెకండ్ 10 పికో సెకండ్ తీసుకుంటే ప్రతిసారి 100తో మల్టిప్లై అవుతుంది. అదే 100 పికో సెకండ్స్ తీసుకుంటే ప్రతిసారి 10తో మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకేనా? సో టిక్ డిఫైన్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం? క్రియేట్ ద మ్యాక్రోస్ అని అంటున్నాం కదా. సబ్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాక్రోస్ అంటే టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాక్రోస్. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తుంది? మ్యాక్రో మ్యాక్రో అంటే సో జస్ట్ అది వాల్యూ టిక్ డిఫైన్స్ అనమాట. టిక్ ఇంక్లూడ్స్ ఎలా అయితే ఉంటున్నామో అవన్నీ మ్యాక్రోస్ అంటాం అనమాట. అంటే ఇవి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ మ్యాక్రోస్ని రిజిస్టర్ చేశారంటే సో మీ కంపైలేషన్ టైంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ డిజైన్ అంతట్లోనే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. డిఫైనే ఈ మ్యాక్రో టిక్ డిఫైన్. ఓకే. సో డిఫైన్ అనే ఓన్లీ డిఫైన్ ఉండదు, టిక్ డిఫైన్ ఉంటుంది. సో ఈ డిఫైన్ అనే ఫైల్ని మనం మామూలుగా రాయడం ఎలా రాస్తాం? డిఫైన్ అని చెప్పేసి రాస్తాం. ఓకే. సో కోడింగ్కి వచ్చేసరికి టిక్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటాం. టిక్ డిఫైన్ అనేది టెక్స్ట్ మ్యాక్రో అనమాట. ఇది ఏంటి అంటే ఒక టెక్స్ట్ మ్యాక్రో. ఓకే. ఈ టెక్స్ట్ మ్యాక్రో అనేది ఏం చేస్తుంది? మనం పారామీటరైజ్డ్ మాడ్యూల్స్ యూజ్ చేసుకుంటాం కదా. ఆ పారామీటరైజ్డ్ మాడ్యూల్స్ని యూజ్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేసుకుంటాం. టిక్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో టిక్ డిఫైన్ ఇక్కడ నేను ఒక మాడ్యూల్ని యాడర్కి రాస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నాను? టిక్ డిఫైన్ సమ్ విడ్త్ అని చెప్పేసి మెన్షన్ చేసా. విడ్త్ ఈక్వల్ టు 16. ఓకే. సో విడ్త్ 16 అని చెప్పేసి మెన్షన్ చేసి జస్ట్ ఇక్కడ మాడ్యూల్ రాసి మాడ్యూల్ సమ్ పారామీటరైజ్డ్ మాడ్యూల్ సమ్ ఫుల్ యాడర్ ఏదో ఒకటి రాస్తున్నాం. సమ్ ఫుల్ యాడర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఫుల్ యాడర్ అని చెప్పేసి తీసుకొని రెడ్జ్. ఓకే. సో రెడ్జ్. సో ఇక్కడ టిక్ విడ్త్ వాడాలి. యాక్చువల్గా జనరల్గా ఎలా వాడతాం పారామీటర్స్లో? సో రెడ్జ్ యూజ్ చేసుకొని విడ్త్ -1 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి? టిక్ విడ్త్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. టిక్ విడ్త్ -1 డౌన్ టు 0. టిక్ విడ్త్ -1 డౌన్ టు 0 A, B, C 3 వాల్యూస్ని రిప్రజెంట్ చేసుకుంటాం. అలానే సమ్కి క్యారీకి కూడా సమ్ వైర్ అని చెప్పేసి ఏం చేస్తాం? వైర్ టిక్ విడ్త్ -1 డౌన్ టు 0 సమ్ క్యారీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. అంటే సమ్కి క్యారీకి కూడా ఈ విడ్త్ అప్లికబుల్ అవుతుంది. అండ్ మాడ్యూల్. ఓకే. సో జస్ట్ మాడ్యూల్స్ని తీసుకున్నాను, కోడ్స్ డిక్లేర్ చేసుకున్నాను అండ్ మాడ్యూల్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మీరు ఇవి రాసుకోవడమే. అసైన్ స్టేట్మెంటు, సమ్కి క్యారీకి ఈక్వేషన్స్ ఏమొస్తున్నాయి అనేది రాసుకోవడమే. ఓకే. సో ఈ విడ్త్ని నేను ఇక్కడ చేంజ్ చేశాను. 16ని కాస్త 32 చేంజ్ చేశాను అనుకోండి. ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో మొత్తం ఎన్ని మాడ్యూల్స్లో ఉన్నాయో అన్ని మాడ్యూల్స్లోనే చేంజ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఒక టిక్ విడ్త్ అనే కాదు, సమ్ అడ్రస్ విడ్త్ తీసుకోవచ్చు, డేటా విడ్త్ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా అది ప్రతి మాడ్యూల్లోని చేంజ్ చేస్తుంది. ఒక సింగిల్ మాడ్యూల్లోనే కాదు, ప్రతి మాడ్యూల్లోని. ఓకే. అడ్రస్ విడ్త్, సమ్ డేటా విడ్త్. ఓకే. ఇలా డిఫరెంట్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో అది టిక్ ఇంక్లూడ్ పర్పస్. సో టిక్ విడ్త్ డేటా. సో అది ఏం చేస్తుంది? 8 బిట్ తీసుకున్నారు. 8 - 1 7 డౌన్ టు 0 అంటే డేటా అనేది 8 బిట్ కింద వర్క్ అవుతుంది. కంపైలర్ అనేది అలా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో మ్యాక్రోస్ అనేది సింపుల్ టెక్స్ట్ రీప్లేస్మెంట్ అనమాట. ఫంక్షన్స్ ఏమీ రీప్లేస్ చేయదు. జస్ట్ ఏం రీప్లేస్ చేస్తుంది? టెక్స్ట్ని రీప్లేస్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ చూడండి, విడ్త్ అనేది మార్చేసాను నేను 16 కింద మార్చేసాను. 16 కింద మారిస్తే ప్రతి మాడ్యూల్లోని 16 కింద వర్క్ అవుతుంది. అర్థమైందా? సో టిక్ ఇంక్లూడ్ అనేది జస్ట్ బ్లూ ప్రింట్ టైప్ అనమాట. అంటే ఒక వేరే మాడ్యూల్లో ఏదో ఉంటుంది. సో టిక్ ఇంక్లూడ్
డిఫైన్స్ డాట్ వి. ఈ డిఫైన్స్ డాట్ వి అనే ఫైల్ని నేను ఏదో ఒక మాడ్యూల్లో, ఇక్కడ మాడ్యూల్ హాఫ్ యాడర్ అని చెప్పేసి తీసుకున్నా. సో మాడ్యూల్ హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ ఏదో తీసుకున్నా. ఈ హాఫ్ యాడర్లో పైన టిక్ ఇంక్లూడ్ డిఫైన్స్ డాట్ వి అని చెప్పేసి మనం ఎప్పుడైతే డిఫైన్ చేసామో ఈ ఫైల్ని కూడా, అంటే ఈ డిఫైన్స్ ఫైల్ని కూడా నా ఈ మాడ్యూల్లో ఇంక్లూడ్ చేసేస్తుంది. సపోజ్ మాడ్యూల్ సమ్ హాఫ్ యాడర్ అని చెప్పేసి తీసుకున్నా. ఈ హాఫ్ యాడర్లో వాల్యూస్ ఏవో స్టేట్మెంట్స్ ఏవో రాసుకున్నాను. ఇక్కడ సమ్ రేంజ్ విత్, సమ్ టిక్ విత్ -1 డౌన్ టు 0 అని చెప్పేసి సమ్ డేటా అని చెప్పేసి నేను వాల్యూస్ని అసైన్ చేసుకున్నాను. ఎప్పుడైతే టిక్ ఇంక్లూడ్ అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నానో ఈ టిక్ ఇంక్లూడ్ అనేది బ్లూ ప్రింట్ టైప్ అనమాట. ఆ బ్లూ ప్రింట్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది. అంటే వేరే ఫైల్ ఎక్కడో రాసా, ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తుంది. ఓకేనా, హాఫ్ యాడర్లో ఇంక్లూడ్ చేసేస్తుంది. అది టిక్ ఇంక్లూడ్ డిఫైన్స్ డాట్ వి ఫైల్ అనేది అర్థం. సో టిక్ ఇంక్లూడ్ అనేది కంపైలర్ డైరెక్టివ్స్ ఈ కరెంట్ ఫైల్లో టిక్ ఇంక్లూడ్ డిఫైన్స్ ఫైల్ని యాడ్ చేసేస్తుంది. అర్థమైందా? విత్ని డిఫైన్ చేస్తుంది అంతే. అదే విత్ మొత్తం అన్ని డిజైన్స్లోని అప్లికబుల్ చేయొచ్చు అనమాట. అంటే రీయూజబిలిటీ పర్పస్ కోసం మనం ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కండిషనల్ కంపైలేషన్ అంటే టిక్ ఇఫ్ డిఫైన్. ఇఫ్ డిఫైన్ అంటే ఇక్కడ నేను ఇఫ్ డిఫైన్ అండ్ ఆపరేషన్ అని వాడుతున్నాను. అంటే మనం ఈ అండ్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, లేదు టిక్ ఇఫ్ డిఫైన్ సమ్ టిక్ డిఫైన్ ఏదో ఒక డీబగ్ అని చెప్పేసి నేను తీసుకున్నా. ఓకే, సో డీబగ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను ఇలాగా. సో టిక్ డిఫైన్ డీబగ్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటే ఈ డీబగ్ అనే వాల్యూని నేను ఏం చేయాలి, డిఫైన్లో మెన్షన్ చేసుకోవాలి. టిక్ ఇఫ్ డిఫైన్ డీబగ్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తే ఈ డీబగ్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే డీబగ్ వాల్యూ ఉందో ఆ డీబగ్ వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో $డిస్ప్లే ఏం చేస్తుంది, ఏం ప్రింట్ చేస్తుంది, డీబగ్ మోడ్. ఓకే, డీబగ్ మోడ్ అంటే డీబగ్ చేస్తుంది. అండ్ అలాగా అండ్ ఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా. అంతే. అండ్ ఆపరేషన్ అనేది నేను ఇచ్చుకున్న నేమ్. సో ఇక్కడ అవుట్పుట్ అండ్ ఆపరేషన్ ప్రింట్ చేస్తుంది. లేదు ఎల్స్ అయితే కనుక ఆర్ ఆపరేషన్ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అండ్ అనేది తీసుకున్నాం కదా, సో ఆల్టర్నేట్ పాత్ వెళ్ళదు. సో అండ్ ఆపరేషన్ ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ అండ్ ఆపరేషన్ అక్కడ ప్రింట్ చేయకపోతే కనుక ఆల్టర్నేట్ పాత్కి వెళ్తుంది. సో సేమ్ హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది ఇఫ్ కండిషన్ ఇన్ అవర్ వెరీలాగ్. సో ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, print the display statement, otherwise it is going to the else condition. అంతే కదా. సో ఇక్కడ నేను టిక్ ఇఫ్ డిఫైన్ అనేది ఏం చేస్తున్నానంటే ఇక్కడ సపోజ్ డిఫైన్ అనేది డీబగ్ కింద రిప్రైజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఈ ఇఫ్ అనేది డీబగ్ ఆపరేషన్ ప్రింట్ చేస్తుంది. సో డిస్ప్లే డీబగ్ మోడ్, అదర్వైజ్ డీబగ్ మోడ్ కాకుండా నార్మల్ మోడ్లో అప్లికబుల్ అవుతుంది అనమాట. అది. సో ఇది ఏం చేయాలి, టిక్ అండ్ డిఫ్. టిక్ అండ్ అంటే ఈ టిక్ అండ్ డిఫ్ అనేది ఏంటి, మనం ఎండ్ చేసేస్తున్నాం. ఎండ్ చేసి మాడ్యూల్ని ఎండ్ చేసేస్తున్నాం మొత్తానికి. అర్థమైందా. సో ఏం లేదు, జస్ట్ అంతే 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 మాడ్యూల్ టీబీ అని చెప్పేసి తీసుకొని, సో ఒక టెస్ట్ బెంచ్ తీసుకొని టిక్ ఇఫ్ డిఫైన్ డీబగ్ అనేది, ఈ డిఫైన్ డీబగ్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటుంది. డిఫైన్ చేసాం కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ అనేది డీబగ్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు దీన్ని ఎండ్ చేయాలి కదా, సో ఎండ్ ఇఫ్ అనేది యూజ్ చేసుకుంటే నా డీబగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అదే మీరు డిఫైన్ డీబగ్ అనేది లేదు అనుకోండి, ఈ డిఫైన్ డీబగ్ అనేది మీరు మెన్షన్ చేయకపోతే కనుక అవుట్పుట్ ఏమీ ప్రింట్ అవుతుంది, నథింగ్ ప్రింట్ అవుతుంది, అంటే 0 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా.
అవుట్పుట్ని అంటే డీబగ్ మోడ్లో ఆపరేట్ అవుతుంది అనేది నేను తెలుసుకోవడం కోసం ప్రింట్ చేసుకుంటున్నాను అంతే. అర్థమైందా? టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ అయితే కనుక సేమ్ టిక్ ఇఫ్ నాట్ డిఫైన్. నాట్ డిఫైన్ అంటే దేని పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం, మనం విడ్త్ని డిఫైన్ చేస్తున్నాము. సో టిక్ డిఫైన్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాము. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, విడ్త్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. అదే టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, ఈ విడ్త్ ఉన్న చోటల్లా తీసుకోకూడదు. ఓకే, సో డిఫైన్ చేయలేదు, తీసుకోవద్దు, అది ఓకేనా. అదే అండ్ ఎస్ఎం ఏదైనా టిక్ డిఫైన్ అనేది అండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ ఏదైతే తీసుకున్నామో అలా ప్రింట్ చేస్తుంది కదా. సో ఆ పర్టికులర్ వాల్యూస్ని ప్రింట్ చేసుకోవడానికి ఈ టిక్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటాం. టిక్ డిఫైన్ నాట్ డిఫైన్ అనేది మనకు అవసరం లేదు అని అనుకుంటే కనుక టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఎండ్ ఇఫ్ అనేది యూజ్ చేయాలి, ఓవరాల్గా రన్ అవ్వదు. సో అక్కడితో ఆగిపోతుంది అనమాట. సో ఎండ్ ఇఫ్ అనేది అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. లేదు ఎల్స్ కండిషన్ తీసుకుంటే కనుక టిక్ ఎల్స్ తీసుకోవాలి. టిక్ ఎల్స్ కండిషన్ ఇప్పుడు డిఫైన్ చేశాను నేను, కానీ ఇక్కడ నేను టిక్ డిఫైన్ విడ్త్ అని చెప్పేసి మార్చుకున్నా. సో ఇక్కడ పైనేమో ఇఫ్ డిఫైన్లో నాట్ డిఫైన్ తీసుకున్నాను, కానీ మీరు టిక్ డిఫైన్లో విడ్త్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్పుడు ఏం తీసుకుంటుంది ఇది, నాట్ డిఫైన్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. లేదు ఇక్కడ డిఫైన్ చేయలేదు అని అంటే కనుక అప్పుడు విడ్త్ని కన్సిడర్ చేసుకుంటుంది. రివర్స్ ఆపరేషన్ అనమాట. సో విడ్త్ని తీసుకున్నప్పుడు నాట్ డిఫైన్ అనేది ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఆ విడ్త్ని కన్సిడర్ చేసుకోదు. అదే టిక్ డిఫైన్ అనేది తీసుకుంటే కనుక అప్పుడు ఆ విడ్త్ని కన్సిడర్ చేసుకుంటుంది. నాట్ డిఫైన్ అనేది ఎప్పుడైతే వాడామో ఆ వాల్యూని తీసుకోదు, ప్రింట్ చేయదు. ఓకేనా, అండర్స్టూడ్. అన్డిఫైన్ అయితే కనుక ఏమవుతుంది, రిమూవ్ చేసేస్తుంది మొత్తానికి. ఇఫ్ డిఫైన్ తీసుకుంటాము, అన్డిఫైన్ తీసుకుంటే కనుక మొత్తానికి రిమూవ్ చేసేస్తుంది అదంతా. చూడండి ఇక్కడ ఇఫ్ డిఫైన్ డీబగ్ ఎల్స్ కండిషన్ తీసుకున్నాము. ఓకే, సో మీనింగ్ ఇఫ్ నాట్ డిఫైన్ అంటే సో ఏమవుతుంది, ఇఫ్ టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ విత్ అనేది డిఫైన్ చేయలేదు. సో టిక్ డిఫైన్ విత్ అండ్ ఇఫ్ చేశారు అంటే ఇక్కడ ఏమవుతుంది, డిఫైన్ విత్ ఓన్లీ ఈజ్ యాబ్సెంట్. ఏదైతే ఉందో ఈ డిఫైన్ విత్ అనేది ఉందో అదే యాబ్సెంట్ అయిపోతుంది, ఎందుకంటే నాట్ డిఫైన్ తీసుకున్నారు కాబట్టి. ఓకేనా. సో అవి కంపైలర్ డైరెక్టివ్స్. టిక్ టైమ్ స్కేల్ చెప్పాను కదా, టైమ్ యూనిట్, ప్రెసిషన్ యూనిట్, ప్రెసిషన్ టైము, టైమ్ యూనిట్. ప్రెసిషన్ టైం ఇప్పుడు ప్రింట్ అవుతుంది, టైమ్ యూనిట్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా. సో 1 నానోసెకండ్ బై 1 పికోసెకండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోసెకండ్లో ప్రింట్ అవుతుంది. సో వాల్యూ అనేది పికోసెకండ్, ప్రెసిషన్ అనేది నానోసెకండ్, అదే ప్రెసిషన్ అనేది పికోసెకండ్. 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ తీసుకుంటే కనుక. అర్థమైందా. సో ఇక్కడ వాల్యూ చూడండి, అదే యాక్చువల్ వాల్యూ డిలే ఎలా అవుతుంది. యాక్చువల్ డిలే అంటే డిలే ఇంటూ టైమ్ యూనిట్. సో టైమ్ యూనిట్ ఎంత అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 10 నానోసెకండ్స్ బై 1 నానోసెకండ్ అంటే 10తో మల్టిప్లై అవుతుంది. 10 ఇంటూ 10 అంటే 100 అవుతుంది. అది అర్థమైందా. సో అక్కడ మీరు డిలే తీసుకున్నారు కదా, డిలే 10 అని చెప్పేసి తీసుకున్నారు కదా, అప్పుడు టిక్ డిఫైన్ సమ్ 1 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ తీసుకుంటే ఈ 10 ఏదైతే ఉందో అదే ప్రింట్ అయింది, టీ ఈక్వల్ టు 10 ప్రింట్ అయింది కదా. అలా కాకుండా టిక్ టైమ్ స్కేల్ మీరు 10 నానోసెకండ్ బై 1 నానోసెకండ్ తీసుకుంటే ఈ 10 అనేది టైం యూనిట్ కదా. ఓకేనా. సో ఇప్పుడు డిలే నెంబర్ ఏంటి, డిలే అనేది 10. ఓకే, డిలే 10, ఈ టైం యూనిట్ ఎంత అంటే 10 ఇంటూ 10 100 అవుతుంది. ఓకే, సో ఈ డిలే వాల్యూ 10 అవుతుంది. 10 ఇంటూ 10 100 వాల్యూ అవుతుంది. అర్థమైందా. టీ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, అప్పుడు 0 వాల్యూ ప్రింట్ అవుతుంది.
అది. ఓకే. సో ఇవన్నీ కంపైలర్ డైరెక్టివ్స్ అన్‌డిఫైన్ అయితే కనుక మ్యాక్రో అనేది అన్‌డిఫైన్ ఎనేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మ్యాక్రో అనేది డిజేబుల్ అయిపోతుంది. టెంపరరీగా డిజేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ టిక్ డిఫైన్ అనేది క్రియేట్ షార్ట్ కట్స్ని క్రియేట్ చేయడానికి టిక్ డిఫైన్ యూజ్ చేసుకుంటాము. టిక్ ఇంక్లూడ్ అనేది ఇన్సర్ట్ ఫైల్ చేస్తుంది. టిక్ ఇఫ్ డిఫైన్ అనేది కండిషనల్ ఇంప్లిమెంటేషను. టిక్ టైమ్ స్కేల్ అనేది టైం సెట్ చేసుకోవడానికి. టిక్ అన్‌డిఫైన్ అనేది మ్యాక్రోస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది కంపైలర్ డైరెక్టివ్స్ యొక్క సమ్మరీ. ఏం చేస్తుంది కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి స్పెషల్ ప్రీ ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో కంపైలేషన్ చేసే టైంలో వర్క్ అవుతుంది, సిమ్యులేషన్ టైంలో వర్క్ అవ్వదు. ఓకే. దే ఆర్ నాట్ పార్ట్ ఇన్ ద యాక్చువల్ హార్డ్వేర్ బిహేవియర్లో పార్ట్ కాదు. ఇది బ్యాక్ టిక్ అనేది యూజ్ చేసుకుంటాం. బ్యాక్ టిక్ అంటే ఎలా యూజ్ చేసుకుంటున్నాం, జస్ట్ ఇలా అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే ట్యాబ్ పైన ఉంటుంది. ట్యాబ్ పైన టిక్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మీ కీబోర్డ్లో ట్యాబ్ పైన ఉంటుంది. సో డైరెక్టివ్స్ అనేవి ఏంటి, ఇది రీయూజబుల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. టెక్స్ట్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇంక్లూడ్ అనేది ఎక్స్టర్నల్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది. టిక్ ఇఫ్ డిఫైన్ అనేది కండిషనల్. నాట్ డిఫైన్ అనేది ఏదైతే మనం వద్దనుకుంటామో అప్పుడు నాట్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎల్స్ అనేది ఆల్టర్నేటివ్ పార్ట్. ఓకే. టిక్ టైమ్ స్కేల్ అనేది సిమ్యులేషన్ టైం యూనిట్స్ని డిఫైన్ చేస్తుంది. మన డిలేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? చెప్పండి. ఓకే. సో ఇక్కడ వరకు చూడండి.